జై శ్రీరామ్ అందరికీ. అరకు వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే ఈ మ్యూజియం చూశారా? ఇంకా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మాత్రము ఈ మ్యూజియం మాత్రం తప్పకుండా మీరందరూ చూడాలి. ఇది అద్భుతమైన మ్యూజియంగా చెప్పొచ్చు. ఎందుకంటే మన నాగరికులు ఆనాడు ఎలా జీవన విధానంలో గడిపారు, ఎలా కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళ జీవన విధానంతో పాటు వాళ్ళ ఆహారం తినే విధానం, ఆహారం తయారు చేసుకునే విధానం, ఆహార ఉత్పత్తులు కానీ, వాళ్ళ పనిముట్లు కానీ, వాళ్ళ కలిసిమెలిసి ఉండడం అనేది కూడా ఇందులో మనం చూడవచ్చు. ఈ జీవన విధానంలో వాళ్ళ పనిముట్లు తయారు వాళ్ళే చేసుకోవడము, వాళ్ళ దినుసులు ఏవైతే ఉంటాయో ఆహార దినుసులు వాళ్ళే తయారు చేసుకోవడము, ఒకరికి ఒకరు తోడ్పాటే విధంగా సహాయం చేసుకోవడము, మరియు వీళ్ళు అందరూ కలిసికట్టుగా ఉన్న పరిస్థితులు కూడా అక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతాయి. అలాగే వాళ్ళు పండించుకునే పద్ధతులు కూడా అక్కడ మనకు కనబడుతున్నాయి. వాటికి ఉపయోగించిన కుండలు కానీ, పనిముట్లు కానీ, వాళ్ళు వాడిన వస్తువులు కూడా అందులో పొందుపరిచినారు. వాళ్ళు అంత హెల్తీగా ఉండడానికి కారణం కూడా వాళ్ళు పండించుకొని వాళ్ళు తిన్న ఆహారమే కావచ్చు. ఆ రోజు కల్తీ లేని తిండి తిని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అద్భుతం. ఈ రోజులో మనము కల్తీ తిండి తిని 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకే షుగర్లు, బీపీలు అంటూ మనము ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆనాటి జీవన విధానం వలన వాళ్ళు 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బతికిన దాఖలాలు అందులో కనబడుతున్నాయి మనకు. ఇది చాలా అద్భుతమైన మ్యూజియం. మీరు ఎవరైనా ఉంటే అక్కడికి వెళితే ఖచ్చితంగా ఈ అద్భుతమైన మ్యూజియాన్ని చూసి రావాల్సిందిగా కోరుచున్నాను. చాలా అద్భుతంగా ఉంది, చాలా. జై శ్రీరామ్.